ఇవన్నీ చెట్లన్నీ చేస్తాం. రాగి అంశ, శ్రీహంస, పరమస, జయంజడ, వీరజడ, రక్తజడ, రామబాణం, పొర్లుగడి, పిల్లెడుగు, అత్తపత్త, అతిజోడు, బెన్నత్తు అవన్నీ చెట్లు కలిపి అమ్మవారి పేరు మీద ఈ తాయితాలు నింపుతాం. అది పనిచేస్తుంది. దిష్టి, నదులు, కళ్ళు, ఎదురుతాకులు, సవాకట్టు, నదరబంధు, దుస్మాను, కన్నుదిష్టి, ఇంట్లో కిరికిర్లున్నా బయట కిరికిర్లున్నా అనుకునే పనులు జరగపోయినా పనిచేస్తుంది. ఇవేసంటి కండ్రుగు చెక్క, దెబ్బ నొప్పి, ఛాతి నొప్పి, నడుము నొప్పి, మనిషికి ప్రాణం ఉండేది ప్రాణం ఉంది. ఇప్పుడు బతికే ఉంది. ఎట్లా ఎట్లా బతుకుంది చూడు చేజా జీవితంలో బతికే ఉంది. ఇది నీకు రక్తం ఎట్లా ఉందో దాని కూడా రక్తమే ఉంటుంది దీంట్లో. 60 ఏళ్ళు పెట్టు. ఇది దెబ్బ నొప్పి కానీ, ఛాతి నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మోకాలు నొప్పి కానీ, కాళ్ళు రెక్కలు ఇరిగిపోయినా కూడా జాయింట్ చేస్తుంది. ఇది లోపల దెబ్బలు తాగితే కూడా మేకపాలలో తాగితే అతుకుతుంది. ఏం పేరు దీని పేరు? ఇది కండ్రుగు చెక్క అంటారు. కండ్రుగు చెక్క దొరుకుతుంది. ఇది గుట్టలో కండు పోవాలా, చిలకలు కట్టు అవతలకు పోవాలా, పోతే జంగల్లో దొరుకుతుంది. ఇది తెల్ల ఉసిరి. పాము గడిచిన మనిషికి పనిచేస్తుంది, పసలకు నాముకు పనిచేస్తుంది, చెవులకు పనిచేస్తుంది. పాము గడిస్తే గంధం చేయాలా, 2 గంటలకు పెట్టాలా, ఇంత కడుపులో పోస్తే పాము ఇసం పోతుంది. ఏ పాము ఘర్షణ పనిచేస్తుంది. మన తాయితాలు పెట్టుకుంటే కాలు కింద వన్నా కూడా కరవద్దు. అమ్మవారి ఇచ్చిన చెట్లు ఇవి తెల్ల ఉసిరి చెట్లు.